జనసేన నాయకత్వం క్లియర్ ఇండికేషన్ ఇచ్చేసింది. తన పార్టీ క్యాడర్కి స్పష్టంగా తేల్చేసింది. ఎవరైనా స్వరం పెంచితే సహించేదే లేదు అన్న సంకేతాలు ఇచ్చేసింది చాలా క్లియర్గా. వాస్తవానికి ఈ మాట పవన్ కళ్యాణ్ సూచాయిగా చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఎమ్మెల్సీ మెగా బ్రదర్ నాగబాబు మాత్రం మరింత డైరెక్ట్గా చెప్పేశారు. పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళే ఏ పదవి రాకపోయినా 15 ఏళ్ల పాటు ఓర్పుగా రాజకీయాల్లో సాగారని, 2-3 ఏళ్ల పాటు పనిచేసి తమకు ఏ పదవి రాలేదని, తమకు ఎటువంటి అవకాశాలు దక్కలేదని, ఎవరైనా స్వరం పెంచితే ఊరుకునేదే లేదు అన్నట్టుగా చెప్పేశారు. వాస్తవానికి ఇటీవల కాలంలో జన సైనికుల్లో కొంత అసహనం పెరుగుతోంది. అనేక రకాల అంశాల మీద వాళ్లలో అసంతృప్తి వెల్లడవుతోంది. ప్రభుత్వం అధికారంలోకి రావడానికి తీవ్రంగా శ్రమించినటువంటి వాళ్ళంతా అధికారంలోకి వచ్చిన తర్వాత పక్కకెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఇందుకు ప్రధాన కారణం. ఎన్నికలకు ముందు వైఎస్ఆర్సీపీలో ఉన్న చాలామంది ఫలితాల తర్వాత కూటమి పక్షాన చేరిపోయి అప్పుడు ఇప్పుడు వాళ్ళే చక్రం తిప్పుతున్నారన్న అభిప్రాయం చాలా చోట్ల ఉంది. చాలామందిలో ఇదే మాట వినిపిస్తుంది. ఇది జనసేన శ్రేణులకి ఏ మాత్రం రుచించట్లేదు. కష్టపడి కూటమిని అధికారంలో తీసుకురావడం కోసం మేం పాటుపడితే ఇప్పుడు అధికారం అందిన తర్వాత ఆ ఫలాలను వేరొకరు అందుకుంటారా అంటూ నిలదీస్తున్నారు. ఈ నిలదీతలు క్రమంగా బలపడుతున్నాయి. సోషల్ మీడియాను కూడా తాకుతున్నాయి. సోషల్ మీడియాలో ఈ స్వరం పెరుగుతున్నటువంటి దానికి తగ్గట్టుగానే ఇటీవల కొవ్వూరు లాంటి చోట పరిణామాలు వెల్లడయ్యాయి. కొవ్వూరులో పిఎస్సిఎస్ ప్రెసిడెంట్ పదవుల పంపకాల విషయంలో కాపులకు అన్యాయం జరిగింది, జనసేనకి చేటు జరిగింది, జనసేన శ్రేణులను ఏమాత్రం ఖాతరు చేయకుండా మొత్తం అన్నీ ఒకే కులానికి కమ్మ కులస్తులకే తెలుగుదేశం పార్టీ నాయకులే కాజేశారు అన్నట్టుగా జనసేన శ్రేణులు వాపోయారు. వాపోవడంతో పాటుగా అక్కడ ఇన్ఛార్జిగా ఉన్న టీవీ రామారావు లాంటి వాళ్ళు రోడ్డెక్కి ఆందోళన కూడా పూనుకున్నారు. ఆందోళన కారణంగా టీవీ రామారావుని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు వచ్చాయి. టీవీ రామారావును సస్పెండ్ చేసిన దాని మీద జనసేన బగ్గుమంది. జనసేన శ్రేణుల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆక్రోశం వెల్లడైంది. అనేక చోట్ల ఈ రీతిలోనే జనసేనకు అన్యాయం జరుగుతుంటే గొంతెత్తకుండా నొక్కేస్తారా అంటూ చాలామంది నినదించారు. చివరకు దాని ప్రభావంతో జనసేన నాయకత్వం స్పందించాల్సి వచ్చింది, ఒక మెట్టు దిగాల్సి వచ్చింది. కొవ్వూరు పరిణామాల మీద దర్యాప్తుకు ఆదేశించాల్సి వచ్చింది. శివశంకర్ నేతృత్వంలో కమిటీ వేసి రిపోర్ట్ ఇవ్వాలని చెప్పాల్సి వచ్చింది. ఇదంతా కార్యకర్తల నుంచి వచ్చినటువంటి వ్యతిరేకత కారణంగా తలంచాల్సిన పరిస్థితి జనసేన అధిష్టానానికి వచ్చిందనేటువంటి విషయాన్ని తేటతెల్లం చేసింది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే ఇప్పుడు నాగబాబు ఉత్తరాంధ్ర పార్టీ కార్యకర్తల సమావేశంలో చేసినటువంటి కామెంట్ ఆసక్తికరంగా కనిపిస్తుంది. కొవ్వూరు పరిణామాల తర్వాత ఒక్కసారిగా బగ్గుమన్న జన సైనికుల ఆవేదనను మరింత అణగదొక్కే యోచనలో నాగబాబు ఉన్నట్టుగా కనిపిస్తోంది. జనసేన నాయకుడే 15 ఏళ్ల పాటు పదవులు లేకుండా పోరాడినప్పుడు మీరు కూడా అదే రీతిలో ఓర్పుతో సహనంతో పదవులు లేకపోయినా పార్టీ కోసం పనిచేయాల్సిందే అనే సంకేతాన్ని నాగబాబు ఇచ్చేశారు. కూటమిగా ఉన్నప్పుడు కొన్ని చోట్ల పరిస్థితులు బాగోకపోయినా, ఆశించినట్టుగా సాగకపోయినా అణిగి మణిగి ఉండాల్సిందే అనేటువంటి అంశాన్ని నాగబాబు తేల్చేశారు. మరి దీనికి జన సైనికులు సిద్ధమవుతారా? నాగబాబు చెప్పినట్టుగానే ఎంత అణచివేసినా, ఎంతగా అవకాశాలు రాకుండా అణగదొక్కేసినా పడి ఉంటారా? సర్దుకుపోతారా? సహనంతో సాగుతారా? ఇది చాలా కీలకమైనటువంటి అంశం. ఒకవైపు తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి వర్గాలు అన్ని పదవులు పంచుకుంటుంటే జనసేన నేతలు చూస్తూనే ఉండాలి. ఎటువంటి స్వరం పెంచడానికి లేదు, ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద చర్యలు తప్పవు అన్నట్టుగా నాగబాబు చెప్పినటువంటి మాటలకు జన సైనికులు ఎంత మేరకు తలొగ్గుతారు, ఏ రీతిన సహిస్తారు, ఎంత కాలమైన సహనంతో సాగుతారు? ఇదే ఆ పార్టీ భవితవ్యాన్ని నిర్ణయించబోయే అంశం. పవన్ కళ్యాణ్, నాగబాబు మాత్రం చాలా క్లియర్గా తెలుగుదేశం పార్టీ నాయకులు క్షేత్రస్థాయిలో కూడా ఏం చేసినా జనసేన సర్దుకుపోవాల్సిందే అనేటువంటి సంకల్పంతో ఉన్నట్టుగా తేట తెల్లం చేసేశారు. మరి ఇది ఎలాంటి పరిణామాలకి దారితీస్తుందో చూడాల్సి ఉంది.